హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. టిఫిన్ ఇదిగో ఇక్కడ పెట్టినా పండు చూడండి. టిఫిన్ కేకేస్తే ఇప్పుడు వస్తుంది అది తినటానికి. ఇప్పుడు దాకా కూర్చున్నాడు బయట. ఇప్పుడు టీవీ ఆన్ చేసుకుని తినాలని ఇటు ప్లాన్. వాళ్ళ డాడీ ఉంటే కుదరదు, ఆయన బయటికి వెళ్ళాడు. ఇక అందుకని చెప్పేసి మెలకుని టీవీ ఆన్ చేసుకుని తింటాడు అనమాట. ఇప్పుడు పండు సెల్ఫీ ఒకటి తీయమన్నాడు. సరిగ్గా నువ్వు అబ్బో ఏంట్రీ వాళ్ళ వెరైటీకి ఎక్కుతుంది. ఎక్కువ అట్టా ఎక్కువ కాలు పైకి వెనక నుంచి వద్దు, ఇట్టా ఎక్కువ ఇట్లాగే ఎక్కువ. నిజంగా పండు కాలు సాగిద్ది. ఎక్కువ అలాగే ఎక్కువ అంతే. పడిపోతుంది. జాగ్రత్త ఎక్కువ. టిఫిన్ ప్లేట్ పక్కన పెడతా ఉండు. నేను అట్టు తిరిగేసి వచ్చే లోపల నీ ఇష్టం వచ్చి నువ్వు ఎక్కేసావు అనమాట. నవ్వుతావు ఏంట్రా? అట్ట ఎక్కితే కాలు కొంచెం సాగినట్టు ఉంటుంది. నీకేమో అట్ట కుదరతలేదు. టిఫిన్ చేశారా? టైం చూడండి. నేనైంది మీకు అయిపోద్దా టైం టిఫిన్? మాకు ఇప్పుడే మొదలైతే టిఫిన్. వాడి దగ్గరికి వెళ్ళి వచ్చేవాటికి అట్ట మాడిపోయిందండి. మాడి మసిబొగ్గ అయ్యింది. ఇక్కడ వచ్చేసి కూరగాయలు ఒకటి తెచ్చామండి. ఇవి అయితే మామిడికాయలు తీసుకున్నాను, 2 కాయలు అయితే. కూరగాయలు అయితే తీసుకొచ్చామండి. ఈ దోసకాయలు అయితే బాగుంటాయి ఏమో అన్నట్టు తీసుకొచ్చాము. మేమైతే ఎప్పుడు వాడలేదు, బాగుంటాయి అంట అక్కడ అమ్మే వాళ్ళు చెప్పారు. ఇక తీసుకొచ్చాము. అమ్మ పెద్ద మొక్కల్లా కూర బాగుండిద్దా? బీరకాయ పెద్ద ముక్కలుగా కొత్తేనే కూర బాగుంటుంది. అదో టేస్ట్గా ఉంటుంది. డబ్బులు సౌండ్ అండి, డబ్బా గింజలు సౌండ్. ఈరోజు పొయ్యి కూడా తొడవలేదండి. ఫంక్షన్ వచ్చేపటికి పొయ్యితో పని లేదు. పొయ్యితో పని లేదని పొయ్యిని కూడా పట్టించుకోలేదండి ఈరోజు. నేనైతే పొయ్యి అయితే ఇలా తయారైంది. టిఫిన్ అయితే వేసి తినేసాము. ఇప్పుడు పొయ్యి తుడిసేసుకొని వంట అయితే బిగించేసుకుందాము. ఇక ఇట్లా అయితే తుడిసేసుకున్నా అండి. వంట అయితే బిగించేయాలి. షింకులో అయితే గిన్నెలు ఉన్నాయండి. ఇంకా పొయ్యి గట్టు కూడా తుడుచుకోవాలి. ఇక్కడైతే మా ఆయన గారు ఇదేదో కషాయం అంటండి కాశారు, ఇక్కడ పెట్టారు. ఇల్లు కూడా ఊడ్చుకురావాలండి, చాలా పని ఉంది. ఇక్కడ వచ్చేసి మార్కెట్కి వెళ్తే తప్పనిసరిగా పుదీనా అయితే తెచ్చుకుంటామండి. ఇక పుదీనా తీసుకొచ్చాము, పుదీనానంగా తీసుకొచ్చాము. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఇట్లా వడిలిపోయింది. ఇక దీన్నే క్లీన్ చేసుకోవాలండి. పనికొచ్చింది, పనికొస్తుంది. ఇక ఏం చేస్తాం చెప్పండి. పెదం మీద బొగ్గ అమ్మటనా? ఇటా సైడ్ అమ్మట. పండుగ అయితే నోట్లో అల్సర్ పొక్కులలో వచ్చినాయి అండి. ఇటు సైడ్ అయితే వైట్గా. మెడిసిన్ వేసినా కానీ తగ్గట్లేదు. ఇప్పుడైతే ఒకళ్ళు చెప్పారండి, ఒక చిట్కా అయితే చెప్పారు. కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ మనం కొబ్బరి తీసేసేసి కొబ్బరి మిక్సీ పట్టేసి కొబ్బరి పాలు తీసుకోవాలంటండి. కొబ్బరి పాలు తీసుకుని ఒక యాలక్కాయ కొంచెం బెల్లం వేసి ఆ కొబ్బరి పాలు తాగిస్తే మనకి కడుపులో అల్సర్ లాంటిది కానీ లేకపోతే నోట్లో పప్పులు అలా ఉంటాయి కదండి, అవి కూడా తగ్గుతాయి. కొబ్బరి పాలు చేసే లోపల నువ్వు స్నానం చేసిరా, ఈలోపు రెడీ చేసేస్తా. ఈరోజు అయితే ఫంక్షన్కి వెళ్ళామని చెప్పా కదండి. ఫంక్షన్ వాళ్ళు అయితే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్లో వచ్చేసి 2 కప్పులు 2 సాసర్లు అయితే వచ్చినాయి. ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ సెక్షన్లో. గిఫ్ట్స్ అయితే ఎలా ఉన్నాయో.
ఇక్కడ వచ్చేసి వీడియో వచ్చేసి పండు తీస్తున్నాడండి, కదులుతుంది వీడియో అయితే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొబ్బరి పాలు ప్రిపేర్ చేస్తున్నా అండి. ఒకటైతే ఇప్పుడు తీసుకుంటా అండి పాలు వచ్చేసి, ఓ చెప్ప రేపు పొద్దున్న తీస్తాను, మిక్సీ వేసేసి ఇప్పుడైతే ఓ చెప్ప ముక్కలు చేస్తాను. కొబ్బరి పాలు అయితే ఇప్పుడు పండు స్నానానికి వెళ్ళాడు, వాడు వచ్చాక తీస్తాను. ఇక్కడ వచ్చేసేసి కూర అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది, మనకి ఆయిల్ కూడా వచ్చింది కదండి. ఇట్లా ఆయిల్ వచ్చేస్తే కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేసుకున్నా, పొయ్యి మీద పెట్టేసుకున్నా అండి రైస్ కూడా. బుక్స్ అయితే అలా పడేసాడండి, ఇప్పుడు అవన్నీ ఆ డస్క్లోకి అయితే సర్దాలి. ఇక్కడ వచ్చేసి టీవీ దగ్గర అయితే కొంచెం దుమ్ముగా ఉందని చెప్పేసి తుడుస్తున్నా అండి. కొన్ని వస్తువులు అయితే మా పండు పెన్నులు కానీ ఎరేజర్లు అన్నీ అక్కడైతే పడేస్తాను. పండుగే కాదండి, ఇంకా వాళ్ళ డాడీ టాబ్లెట్లు, నేను కూడా ఏమన్నా పెట్టాల్సినవి ఒక్కొక్కసారి గబాలను అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక అక్కడైతే దుమ్ము అయితే ఉందని చెప్పేసి అవన్నీ సర్దేసేసేసి ఇంకా తుడుచుకొచ్చేస్తున్నాను. ఇంకా టేబుల్ కూడా అక్కడ పెడతా అండి, పెట్టే ముందు అయితే ఒకసారి ఊడ్చి పెడదామని చెప్పేసి ఇంకా ఊడ్చి అయితే టేబుల్ సర్దుతున్నాను. ఆ టేబుల్ అయితే పండు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నామండి, అంటే వాడు కింద కూర్చునే కన్నా కూడా ఇట్లా టేబుల్ వేసుకొని రాస్తే మంచిదని చెప్పేసి ఇంకా అలా అయితే తీసుకున్నాము. ఒక్కొక్కసారి కింద కూర్చొని రాస్తాడండి, ఎక్కువ శాతం టేబుల్ అయితే వాడతాడు. వంట చేసుకుంటూ ఈ పనులు అయితే చేసుకుంటాడు. ఇక్కడైతే రైస్ అయితే అవుతుందండి. చట్నీ కూడా అయిపోయింది. ఇట్లా కవర్ వచ్చింది కదండి, బబుల్స్ ఉంటాయి కదా కవర్లో, అది ఎంతమందికి ఇష్టం అండి. ఇలాగా మనం ఇది కొరియర్కి అయితే వచ్చిందండి, కవర్ అయితే వదలకుండా మొత్తం బబుల్స్ మా పండు నొక్కేసాడు, ఎక్కడన్నా ఒకటి వదిలేసాడు అనమాట. ఇక్కడైతే బట్టలు మడతేయాలండి, ఇంకా ఉతికి తీసుకొచ్చాను. ఉతకటం కన్నా మడతేయడమే చాలా కష్టం అండి. నాకైతే మట్టి తేలికండి, నా ఉద్దేశం ప్రకారం అయితే మిషన్ కదా. అట్లాగా ఓ పూట రెస్ట్ తీసుకున్నామంటే దానికి డబుల్ పని అయితే రెండో పూట చేసుకోవాల్సిందే. పనికైతే ఫుల్ స్టాప్ పెడతాం అనేది లేదండి, మీకు కూడా అంతేనా? ఎట్లా ఉన్నాయి? మీడియం కానీ మరీ మీడియం. అసలు పంచదార వేసారా కొంచెం? యాలక లేని వల్ల తేడా కొద్ది.
ఇంక తగ్గాలని తాగాలి మరి. పాల్లాగానే ఉన్నాయి, ఇక టేస్ట్ చేశాను నేను. అయిపోయినాయి. పచ్చిపాలు తాగితే ఎలా ఉంది? అట్లా ఉంది కదా. కదా పుదీనా పచ్చడి కూడా అయిపోయింది. అన్నం పెట్టేస్తా. నువ్వు 2 రౌండ్లు అయి నడువు, ఈలోపు అన్నం పెట్టేస్తా. అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.